ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 21వ అధ్యాయము. పరిష్ మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు ఈ దేశానంతటిని కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించినప్పుడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకు 3 వానలు, ఎక్కడా ధర్మానికి లోపం అన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారైన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. వారిలో వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశీ, మల్ల, అంగ, మగధ, సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రాలన్నీ జయించాడు. ఏకఛత్రాధిపత్యంగా విశాలమైన సామ్రాజ్యాన్ని తన పతాక ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. ఆయన ఎన్నో యాగాలు చేసేవాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చొని దేవతలందరూ వచ్చి కూర్చొని హవిసిపుచ్చుకొని వెళ్ళటం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగాలు చేశాడు. ఆయన దిగ్విజయ యాత్రకు వెళుతుంటే శిబిరము వేసుకొని ఉంటే ఆయా ఊళ్ళలో ఉన్న జానపదులు వచ్చి, మహానుభావ, మీ పెద్ద తాతగారైన ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకొని ఉంటే తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తిపైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకొని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు మీ తాతలను అంతగా రక్షించాడు. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. అలా తన్నితే కృష్ణుడు వెనక్కు తిరిగి చూసి, పల్గున, రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుని పిలిచి బావా అని హాస్యం చేసేవాడు. శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకొని గబగబా పరిగెత్తుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు, బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, శివాలయానికి వెళుతున్నాను, ఈ వేళ శివరాత్రి అభిషేకం చెయ్యాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, శివుడు శివాలయంలో ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచెప్పలో శివలింగం కనిపించింది. అంటే శివకేశవ అభేదము. కృష్ణ భగవానుడి మోచెప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నిన్నే రూపంగా భజింతూ మదిలో నీరూపు మోకాల అంటూ శ్రీకాళహస్తీశ్వరుని శతకంలో దూర్జడి పొంగిపోతాడు. కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాద పురస్కృతమైన విశేషాలను విని కన్నులు నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీనాంబరాలు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజుల గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదాల యందు నిరంతరము రమించిపోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడైన పరీక్షిత్ పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందంగా ఉంది. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాడు. దీనిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కేవలము ఒక పురాణ కథగా చదివితే ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ ఘట్టము చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. భాగవతం అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమైన ఘట్టము. మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. అప్పుడు శిఖుడు వచ్చి కూర్చోవలసిన సందర్భం వస్తుంది. అలా రావడానికి గాను దాని వెనుక ఏదో మహత్తరమైన సంఘటన జరుగుతుంది. మీరు ఆ కోణంలో పరిశీలన చేయకపోతే వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు. భాగవతాన్ని విన్నంత మాత్రం చేత జీవితము మారిపోతుంది.